ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫ్యాకల్టీ లక్ష్మారెడ్డి సార్. ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో ప్రతి ఎగ్జామ్ లో కీలకమైన పాత్ర పోషిస్తున్నది జీకే కరెంట్ అఫైర్స్. మాక్సిమం ఒక 20 నుండి 30 మార్కులు ఇక్కడ మనకి ఎగ్జామ్ వెయిటేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే ఎగ్జామ్స్ లో మనకి టాపిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చూద్దాం. అవార్డ్స్ కంపల్సరీగా ఎనీ ఎగ్జామ్ లో వచ్చే టాపిక్ ఏంటంటే అవార్డ్స్ అనే దాన్ని సంపూర్ణంగా అంటే ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ వైడ్ గా విభిన్న రంగాల్లో అంటే స్పోర్ట్స్ గానీ, లేకుంటే సాహిత్యం గానీ, జర్నలిజం గానీ, ఇట్లా విభిన్న రకాల్లో ఇచ్చే అవార్డ్స్ ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ క్రీడారంగం లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉంటలేము, అంత ప్రాముఖ్యత ఉంది ఈ టాపిక్ మీద. అదే విధంగా సైనిక విన్యాసాలు, దేశాల మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాల మీద ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటది. ఆ దినోత్సవాల ప్రాముఖ్యత ఎనీ మంత్ జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగే ప్రధానమైన సంఘటనల మీద, దినోత్సవాల మీద అడుగుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే ప్రతి ఇయర్ డిసెంబర్ 4th నిర్వహించే కార్యక్రమం ఏదంటున్నాడు దినోత్సవాల పరంగా. అంటే నెవీ డే అని తొందరగా మనకు ఐడియా రావాలంటే దినోత్సవాలు అనే టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథాలు రచయితలు అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మేధావులు అనేక మంది ప్రముఖులు రాసే పుస్తకాల మీద మనకు అవగాహన ఉండాల్సిందే. అపాయింట్మెంట్స్, నియామకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ పరంగా కానీ, నేషనల్ పరంగా కానీ, స్టేట్ పరంగా తీసుకోండి. ఇప్పుడు యుఎన్ఓ కార్యదర్శి ఎవరంటాడు, లేకుంటే ఇస్రో చైర్మన్ ఎవరంటాడు, ఆ తెలంగాణ గవర్నర్ ఎవరంటాడు, ఇటీవల టిఎస్పీ చైర్మన్ ఎవరు సెలెక్ట్, ఇట్లాంటి ఎవరైతే కొత్తగా అపాయింట్మెంట్ అవుతారో వాళ్ళ పేరు ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు, సదస్సులు, సమావేశాలు. ఇప్పుడు చూడండి, ఇటీవల రీసెంట్ గా G20 సదస్సు జరిగింది ఎక్కడ అంటాడు, బ్రెజిల్ దేశం అని గుర్తించాడు. 2024 సంవత్సరం G20 సదస్సు ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్ దేశం రియో డి జనీరో అని గుర్తించాడు. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ అంశాలు, ఇటీవల అమెరికాలో ఎలక్షన్ జరిగినాయి. అమెరికా ఎలక్షన్స్ ఇటీవల ఎవరు గెలిచారంటే డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన అమెరికా దేశం ఎన్నో అధ్యక్షులు అంటే 47 అధ్యక్షులు గుర్తించారు. నెక్స్ట్ బడ్జెట్, మన దేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతాం, ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ అని చెప్పుకుంటాం. పథకాలు కంపల్సరీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం చేసే కార్యక్రమాల పట్ల అవగాహన ఉండాలి. ఉదాహరణ తీసుకుంటే మనం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ గతం అడిగేవారు. ప్రజెంట్ ఏం చేస్తుందంటే 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాల మీద విద్యార్థికి ఎంతవరకు అవేర్నెస్ ఉందో అడుగుతున్నాడు. తెలంగాణ అంశాలు అంటే అర్థమైంది. తెలంగాణలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటివి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు ఏంటివి, తెలంగాణలో 33 జిల్లాల యొక్క సమాచారం నీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా కమిటీలు, కమిషన్స్, ఆపరేషన్స్ ఇటీవల మనం చూస్తున్నాం తరచుగా కమిటీలు, కమిషన్స్ పైన. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరిగిన కమిటీ ఏంది, లేకుంటే మనకు విద్యుత్ సంస్కరణలపై, విద్యుత్ అవకతవకలపై జరిగిన కమిటీ ఏంది. ఇట్లా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని వివాద అంశాలపైన వేసే కమిటీలో వాటి యొక్క ప్రాముఖ్యత గుర్తించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అర్థమైంది. మరి నాసా లాంటి, ఇస్రో లాంటి సంస్థలు చేస్తున్న కార్యక్రమాల గురించి ఖచ్చితంగా ఇక్కడ అడిగే అవకాశం ఉంటది. అబ్రివేషన్స్, జనరల్ గా ప్రతిరోజు మనం వినే అబ్రివేషన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అడగడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. నెక్స్ట్ ఇతరములు అంటే వాటి ఒక టాపిక్ అని కాకుండా సంఘటన నేపథ్యంలో గానీ, రికార్డ్స్ నేపథ్యంలో గానీ జరిగే కార్యక్రమాలనే ఇతరములని చెప్పుకుంటాం. ఇంతసేపు మనం చెప్పుకున్న సిలబస్ లో భాగంగా ఆ అంశాలను ఇక్కడ మనం ఎగ్జామ్స్ అంటే రూపంలో చూడబోతున్నాం. చూడండి, కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది మీకు. ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలని ఆసక్తి, ఆతృత ఉన్న వారికి ఒక సువర్ణ అవకాశం. కేవలం 499 రూపాయలతోనే ఇలాంటి ఎగ్జామ్ అడ్డలో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క ప్రశ్న పత్రాల ద్వారా మీ యొక్క రిజల్ట్ తెలుసుకోండి. అంటే మీ యొక్క ప్రిపరేషన్, మీ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇక్కడ. మరి ఖచ్చితంగా ఎంతో అనుభవం ఉన్న ఆ అధ్యాపకుల చేత ఈ ప్రశ్న పత్రాలు రూపొందించి మీకు సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.